నమస్తే వెల్కమ్ టు ఐటీ టీవీ ది వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మీ ఇంట్లోకి దొంగలు రాకుండా తలుపులు, గ్రిల్స్, గేట్లు పెట్టుకున్నారా? బయటికి వెళ్ళేటప్పుడు వాటికి జాగ్రత్తగా తాళాలు వేస్తారా? సీసీ కెమెరాలు కూడా పెట్టుకొని ఉంటారు కదా ఎక్స్ట్రా సెక్యూరిటీ కోసం. దొంగలు రాకుండా, వచ్చినా వాళ్ళకేమీ దొరకకుండా డబ్బులు, డాక్యుమెంట్స్ దాచుకునే బీరువాకి తాళం వేసి 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాం కదా. మరి మీ మొబైల్కి ఎప్పుడన్నా తాళం వేశారా? మీ కంప్యూటర్లోకి ఎవ్వరూ రాకుండా సెక్యూరిటీ పెట్టుకున్నారా? మీ వైఫై సిగ్నల్కి గేట్లు క్లోజ్ చేశారా? ఏంటి ఏదేదో మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? నిజమండి, మన మొబైల్స్లో, కంప్యూటర్స్లో కూడా దొంగలు పడతారు. మనకే తెలియకుండా మన డబ్బు, డాక్యుమెంట్స్, ఫొటోస్, వీడియోస్ కొట్టేస్తారు. కాకపోతే ఈ దొంగలు కంటికి కనిపించరు, అదృశ్యంగా వచ్చి అందినంత దోచుకెళ్తారు. అవును, నేను మాట్లాడుతున్నది సైబర్ క్రైమ్ గురించే. ఒక్క 2022లోనే ఇప్పటిదాకా సైబర్ క్రైమ్కి సంబంధించి 6,70,000 కేసులు నమోదయ్యాయి. కొన్ని వందల కోట్ల రూపాయలు దొంగతనానికి గురయ్యాయి. ఓలెక్స్లో ప్రోడక్ట్స్, డిస్కౌంట్ ఆఫర్స్, విదేశాల నుంచి గిఫ్ట్స్ వచ్చినట్టు మెసేజెస్, బ్యాంక్స్ పంపినట్టు మెసేజెస్ పంపి అకౌంట్ డీటెయిల్స్ కొట్టేయటం, యాప్స్ మీద అటాక్ చేసి క్రెడిట్ కార్డు డీటెయిల్స్ కొట్టేయటం, వైరస్లు పంపించి సిస్టమ్స్ లాక్ చేసి ర్యాన్సమ్ డిమాండ్ చేయటం, ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇలా ప్రతిరోజుకి కొత్త కొత్త ఐడియాస్తో దోచుకోవటానికి రెడీ అయిపోతున్నారు సైబర్ క్రిమినల్స్, హ్యాకర్స్. మామూలు మనుషులే కాదు, పెద్ద పెద్ద కంపెనీస్, బ్యాంకులు కూడా వీళ్ళ బారిన పడుతున్నాయి. గత సంవత్సరంలో ఒక పెద్ద బ్యాంక్ సర్వర్స్ నుంచి 10 లక్షల మంది క్రెడిట్ కార్డు సమాచారాన్ని హ్యాకర్స్ దొంగిలించిన విషయం తెలిసిందే కదా. మామూలు ప్రపంచంలో మనల్ని రక్షించడానికి పోలీసులున్నారు. మరి ఈ సైబర్ ప్రపంచంలో ఈ క్రిమినల్స్ నుంచి మనల్ని రక్షించేదెవరు? వాళ్ళే సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. వీళ్ళు సైబర్ క్రిమినల్స్తో పోరాడే యోధులన్నమాట. సైబర్ క్రిమినల్స్ ఒక సిస్టంలోకి కానీ, మొబైల్లోకి కానీ, నెట్వర్క్లోకి కానీ రాకుండా చేయటం, వచ్చినా వెంటనే గుర్తించి ఆపేయటం, ఎలాంటి డేటా వాళ్ళకి దొరకకుండా చేయటం ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ బాధ్యత. రోజు రోజుకి పెరుగుతున్న ఆన్లైన్ క్రైమ్స్ వల్ల ఈ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. రెసిషన్ భయాలతో సాఫ్ట్వేర్ పరిశ్రమ కాస్త నెమ్మదించినా ఏమాత్రం డిమాండ్ తగ్గని ఏకైక రంగం సైబర్ సెక్యూరిటీ. పరిశ్రమ అంచనా ప్రకారం ఇప్పుడు ఈ రంగంలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలకు డిమాండ్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్నెట్ వాడే ప్రతి కంపెనీలో వీళ్ళ అవసరం ఉంటుంది. డిజిటైజేషన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్స్ఫర్స్, క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోళ్లు విపరీతంగా పెరుగుతున్న ఈ తరుణంలో సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం విపరీతంగా పెరిగింది. ఇవి పెరిగే కొద్దీ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ కూడా పెరుగుతూనే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ వాడే ప్రతి చోట సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 40 లక్షల మంది ఈ రంగంలో పనిచేస్తూ ఉండగా ఇంకా 21 లక్షల మంది దాకా కొరత ఉంది. ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్స్, ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్స్కి రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తోంది ఈ రంగం. ఒక దేశమని కాకుండా ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు పెరుగుతున్నాయి. ఫ్రెషర్స్ అయినా, ఐటీ ప్రొఫెషనల్స్కి అయినా సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్గా మారటం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఈ అవకాశాలని అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్గా మారాలంటే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ బేసిక్స్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. ప్రోగ్రామింగ్, ఎథికల్ హ్యాకింగ్ తెలిసుండాలి. మొబైల్ యాప్స్, వెబ్సైట్ డిజైనింగ్ తెలిసుండాలి. వర్చువల్ మెషిన్స్ గురించి, VMware అండ్ KVM లాంటి హైపర్వైజర్స్ గురించి, వాటి పనితనం గురించి తెలుసుకోవాలి. క్లౌడ్ టెక్నాలజీస్ మీద ఐడియా ఉండాలి. ఏదో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కాకుండా విండోస్, లైనక్స్, యూనిక్స్ లాంటి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకొని ఉండాలి. కమాండ్ లైన్స్, షెల్స్, కర్నల్స్ గురించి ఎంత నేర్చుకుంటే అంత మంచిది. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎల్లప్పుడూ అప్ టు డేట్గా ఉండాలి. కొత్త టెక్నాలజీస్ మీద నాలెడ్జ్ పెంచుకోవాలి. కంపెనీని బట్టి జాబ్ నేమ్స్ మారుతూ ఉంటాయి, కానీ సాధారణంగా నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, పెనిట్రేషన్ టెస్టర్, సెక్యూరిటీ కన్సల్టెంట్, ఇలా వివిధ స్థాయిల్లో డెసిగ్నేషన్స్ ఉంటాయి. ప్యాకేజ్ సుమారుగా 5 లక్షల నుంచి మొదలై స్థాయిని బట్టి 40 లక్షల దాకా ఉంటుంది. ఇక సర్టిఫికేషన్ విషయానికి వస్తే EGPT V2, CEH అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్, CCSP అంటే సర్టిఫైడ్ క్లౌడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, OSCP అంటే ఆఫెన్సివ్ సెక్యూరిటీ సర్టిఫైడ్ ప్రొఫెషనల్, SCP అంటే సిస్టమ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్, ఇలా చాలా సర్టిఫికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చేయటం వల్ల ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి.
కొంచెం కష్టపడి స్కిల్స్ పెంచుకుంటే ఎప్పటికీ డిమాండ్ తగ్గని సైబర్ సెక్యూరిటీ జాబ్ మీ సొంతం అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? సైబర్ సెక్యూరిటీ కోర్సుల్ని వెంటనే నేర్చుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు ఐటీ టీవీ.